రఫీ గారు, సార్ ఏం జరుగుతుంది ఏపీలో? ప్రధాని మోదీ గారు పర్యటనట, మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొంటారేమో. ఒక పక్క విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు నేతలు, ఎవరికి వాళ్ళు మాటలు కూడా ఆ రకంగానే సెగలు పుట్టిస్తున్నారు. ఈ టైటిల్ యాక్ట్ ఇది ఒకటి పెద్ద పంచాయతీ అవుతుంది, దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకుండి ఏదో మసిపూసి మారేడికే చేసి ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను అన్నది వాళ్ళు ప్రచారం చేస్తున్న అంశం. మరొక వైపు ముద్రగడ గారు చేస్తున్న కలకలం, తరిమి కొడతారట పవన్ కళ్యాణ్ గారిని. నమస్కారం సార్ బ్రహ్మ గారు, మీకు అలాగే మిత్రులు శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే అడ్వకేట్ ప్రసాద్ గారికి, శాంతి ప్రసాద్ గారికి, బాలకోటయ్య గారికి, అలాగే 99 వీక్షకులందరికీ కూడా శుభసాయం. శాంతి ప్రసాద్ గారు చాలా విషయాలు చెప్పారు. వన్ బై వన్ ఏం జరిగిందో చెప్పారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. నాకు తెలిసి ముద్రగడ పద్మనాభం గారు కూడా దాని మీద ఒక లెటర్ అయితే రాశారు జగన్మోహన్ రెడ్డి. ఈడబ్ల్యూఎస్లో 5% రిజర్వేషన్ పునరుద్ధరించండి అది. పార్లమెంట్లో రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పిన తర్వాత రాశారు, కానీ ఉద్యమం మాత్రం చేయాల. కాపు రిజర్వేషన్లు సాధించకుండా నేను ఉద్యమాన్ని విరమించాను అని చెప్పేసి ఆయన చేతులు ఎత్తాడు. సరే, ఆయన ఇష్టం అనుకోవచ్చు, కానీ ఆయన వ్యవహార శైలి చూసిన తర్వాత సొంత కూతుర్ని ప్రాపర్టీ అన్నాడు సార్. నాకు చాలా బాధ కలిగింది. నాకు కూడా 2 ఆడపిల్లలు. ప్రాపర్టీ ఏంటి సార్? ఇప్పుడు నా ప్రాపర్టీ అంటే వస్తువా? నువ్వు కన్న కూతురు, నీ రక్తం పంచుకున్న కూతురు, ఇప్పుడు మా అమ్మాయి నా మాట వింటలేదు, వాళ్ళ భర్త మాట వింటుందంటే అది ఒక పద్ధతి. నా ప్రాపర్టీ కాదు, అది వేరే వాళ్ళ ప్రాపర్టీ అంటే చాలా జుగుప్సాకరంగా అనిపించింది. అతను క్షమార్పణ చెప్పాలి, మహిళా లోకానికి ముందు క్షమార్పణ చెప్పాలి. కన్న తండ్రి కూతురు గురించి అంత ఇదిగా మాట్లాడటం అసలు చాలా బాధ కలిగింది. నేను కూడా 2-3 టీవీల్లో ఆ విషయం మాట్లాడాను. ఆ క్రాంతి అనే అమ్మాయి ఒక్క రోజులో ఆంధ్రప్రదేశ్లో అందరికీ పరిచయం అయిపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు చక్కగా ఏం మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా అనేది చాలా స్పష్టంగా ప్రజలందరికీ అర్థమయ్యేలా మాట్లాడింది. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓడించకపోతే ఆయన రెడ్డిగా పేరు మార్చుకుంటాడా? అసలు ఏమైనా అర్థం ఉందా అండి? ఇప్పుడు కాపు ఉద్యమ నాయకుడిగా బయలుదేరి నేను కాపులకి నాయకుడిని, కాపులకి నేను ఏదో నేతనని చెప్పి రెడ్డిగా మార్చుకుంటావా? ఇంత ఊడిగమ్మా రెడ్డిగా. రెడ్లు కూడా అసహించుకున్నారు, ఇలాంటి వాడు ఎందుకు మళ్ళీ మా కులంలోకి వస్తున్నాడు అని చెప్పేసి. కాబట్టి ఇంత దగులుబాజీ వ్యవహారం అతను చేస్తాడని చెప్పి అనుకోలేదు. నిజానికి అతను జీవిత కాలంలో ఒకసారి ఎంపీ చేశాడు, 78 నుంచి 83 దాకా ఎమ్మెల్యే చేశాడు, తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు. మొత్తం అతను సంపాదించుకున్నటువంటి ప్రతిష్ట ఏదైతే ఉందో ఆ రైలు తగలబెట్టిన రోజే సగం పోయింది, ఇవాళ మొత్తం పోయింది. కాబట్టి అతని గురించి ఇలాంటి వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలా. పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం ఏంటి? పవన్ కళ్యాణ్ గెలిస్తే నీకేంటి నష్టం? నువ్వు మీ అబ్బాయికి టికెట్ అడిగావు పవన్ కళ్యాణ్ దగ్గర, అతను వస్తాడేమో అని చెప్పి ఎదురు చూసావు. మీ అబ్బాయికి టికెట్ ఇవ్వలేదు, అతను రాలేదు. అంత కష నీ కొడుకు టికెట్ ఇవ్వ. రఫీ గారు, ఇక్కడ అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద కష, ఇంకొకరి మీద కష కాదు.